తర్వాత గత ప్రభుత్వంలో ఏదైతే మన గ్రామీణ ప్రాంతాన్ని ఏ ప్లానింగ్ కమిషన్ పెట్టిన తర్వాత సెంట్రల్ ఫండ్స్ వచ్చినాయో అది డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ చేసినటువంటి ఒక విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు మర్చిపోతారు. మీరు ఏ పాత సర్పంచ్ అడగండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా అన్యాయం చేసింది, వేడిపించింది అనే మాట మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీళ్ళు కూడా నిధులు లేక పైసలు చేయలేక మళ్ళీ సెంట్రల్ ఫండ్ వస్తే ఈ లోకల్ బాడీ ఫండ్స్ వాళ్ళు డైవర్ట్ చేసుకుంటారు. అది కాకుండా ఉండాలంటే బీజేపీ ఎక్కువ శాతం గెలిస్తే దాన్ని మనం ఆపవచ్చు అనే విషయాన్ని కూడా మనం గ్రామీణ ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది తీసుకోకపోవాలి. ఈరోజు హరితహారము పేరు మీద మన నర్సరీస్ మనం ఇస్తున్నాం, మన ఫండ్స్ గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, బ్లాక్ టాపింగ్ ఇవన్నీ మనం చేస్తున్నాం. ఆ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా శ్మశాన వాటికం ఇవన్నీ రూరల్ మేనేజ్మెంట్ స్కీమ్స్ కూడా మనం ఎన్నో రూరల్ స్టేట్ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి అన్ని కూడా మనం తెలుసుకోవాలి. దయచేసి ఆఫీస్ కానీ మన ప్రజాప్రతినిధులు కానీ వాళ్లకు మన కేంద్ర ప్రభుత్వం రూరల్ సైడ్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం చెప్పాలి. టీవీ డిబేట్ పైన మనం చెప్పే పరిస్థితి ఉండాలి. అందరూ కూడా దయచేసి అందరూ తెలుసుకోవాలి.